పార్టీ గారు ఒక విజ్ఞప్తి చేసిండ్రు సభ్యులందరూ కూడా సమయంలో ఉండమని. వాస్తవానికి మా సభ్యులు మాట్లాడింది రికార్డులు కూడా కాదు, రికార్డులలో కూడా లేదు. అయినా సరే వారు చెప్పారు. మేమందరం మా సభ్యుని కూడా మాట్లాడొద్దు, అట్లా మైక్ లేకుండా మాట్లాడొద్దని చెప్పినాం. మా పెద్దలు వారు కూడా మందులు ఇచ్చి మేము మాట్లాడుకున్నాం. వారు చెప్పి కూర్చోగానే వచ్చిన పదం ఏం పదం సార్ ఇది? అధ్యక్ష. వాస్తవానికి ఎవరమైనా అధ్యక్షుని ఉచ్చరిస్తాం, వారి వైపు మాట్లాడతాం. మరి వారు ఉపయోగించిన పదం ఖబర్దారని అధ్యక్ష స్థానాన్న బీఆర్ఎస్ పార్టీనా వ్యక్తిగతంగా మమ్మల్ని ఈ సభలో అటువంటి పదాలు వాడొచ్చా? ఇప్పటి నుంచి కంటిన్యూ చేద్దామా, కొనసాగిద్దామా? ఈ విషయాలపైన బట్టిగా చెప్పాలి. ఇంకోటి సార్ అధ్యక్ష, నేను ఒక మాట నిలబడి ఉంటాయి ఇప్పుడు ఈ సభలో, నిండు సభలో చెప్తున్నా. నా ఉపన్యాసాలలో ఎక్కడ కానీ ఒక్క పదం కూడా వ్యక్తిగతంగా ఎవరి పేరు మీద మాట్లాడినా సభ నుంచి రికార్డు నుంచి తొలగించమని నేను కోరుతున్నాను. నా పైన వచ్చిన ప్రతి అక్షరాన్ని కూడా తొలగించడానికి తమరు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. నా పైన ఉన్న వ్యక్తిగత విమర్శలు ఎవరైతే ఉన్నారో, నేను ఇంకోటి కూడా రికార్డులు పరిశీలిద్దాం. ఎవరు మొట్టమొదటిగా వ్యక్తిగతమైన దూషణ మొదలుపెట్టిండ్రు, వ్యక్తిగతమైన ఆరోపణలు మొదలుపెట్టిండ్రు, వ్యక్తిగతంగా నిందలు ఎట్లా చేసిండ్రు అన్నీ కూడా రికార్డు తీద్దాం, పరిశీలిద్దాం. దయచేసి దమరు చర్యలు తీసుకోండి. సభలో లేని వ్యక్తుల పేరు కూడా తీసుకొని, ప్రభాకర్ రావు గారికి లేరు సభలో, లేదా వారి పేరు తీసుకున్నారు. ఆ రోజు మీటింగ్ పిలవకుండానే మీటింగ్ రాలేదు అని చెప్పి బదనం పెట్టే ప్రయత్నం చేస్తే వారు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు అవతల, నన్ను పిలవలేదు అని. అయినప్పటికీ కూడా ఇవాళ మళ్ళీ పదే వారి పేరు 2-3 సార్లు తీసుకున్నారు. మరి అటువంటివి కూడా మనం ఉంచుకోవచ్చా? ఇట్లా ఈ సభ హుందాతనాన్ని అది నిలుపుతుందా? మరి బట్టి గారు కూడా మాట్లాడాలి దీనిపైన. రికార్డులు చూడండి ఒకసారి. వ్యక్తిగతంగా నేను మాట్లాడితే ఒకవేళ నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా, మొదలు నా నుంచి కనుక వస్తే అటువంటిది నేను చెప్పినా కూడా వ్యక్తిగతంగా వీళ్ళు 10 సంవత్సరాలుగా బయట దాడి చేసినా నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు, సభలు కూడా చేస్తున్నారు ఇప్పుడు అనే మాట నేను చెప్పిన. అయినా నేను స్పందిస్తలేను అని చెప్పినాక కూడా మళ్ళీ మైక్ తీసుకొని అదే పద్ధతిలో కొనసాగించిన సందర్భంలో నేను మాట్లాడాల్సి వస్తే కూడా ఇట్లా ఉంటాయి మీ నిజాలు అని చెప్పిన తప్ప నేనేదో మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా కూడా మాట్లాడలేదు. నేను మాట్లాడడం మొదలు పెడితే మీ పరిస్థితి ఎట్లా ఉంటుందనే మాట అనుకుంటేనే మాట్లాడిన తప్ప నేను వేరే రకంగా మాట్లాడలేదు. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని సభాధిపతిగా మిమ్మల్ని కోరుతున్న అధ్యక్ష, వ్యక్తిగతంగా నా మీద చేసిన ఆరోపణలను కానీ నేను వ్యక్తిగతంగా ఎవరు పేరు తీసుకుని మాట్లాడితే అవి తొలగించాలి, రికార్డు పరిశీలించి తొలగించాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్న అధ్యక్ష. ఈ పదానికి సంబంధించి కూడా ఖబర్దార్ అనే పదం దీంట్లో వచ్చినందుకు దానిపైన ఏం రూలింగ్ ఇస్తారో తమరు సభాపతిగా తమరు ఒక రూలింగ్ కూడా ఇవ్వాలి. ఆ పదం వాడిన ఆ గౌరవ సభ్యుని పైన ఏమైనా చర్యలు ఉంటాయా, ఎట్లా ఉంటాయి, ఏముంటాయి అనేది కూడా తమరు పరిశీలించి తమరు ఏం నిర్ణయం తీసుకుంటారో తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తామని అధ్యక్ష. తప్పకుండా రికార్డులను పరిశీలించి నిర్ణయం తప్పకుండా తీసుకుంటాము. ఒకటి. రెండవది, సభా మర్యాదను కాపాడండి, పర్సనల్ దూషణలకు వెళ్ళకండి దయచేసి. ఇంతకుముందే మాజీ స్పీకర్ గారు కూడా చాలా మంచిగా చెప్పిండ్రు. మీరైనా ఎవరైనా ఏ పార్టీ వారైనా కూడా పర్సనల్ దూషణలకు వెళ్ళకుండా చర్చకు ఆస్కారం ఇవ్వండి, చర్చించండి. ప్రజలకు మంచి మెసేజ్ అందించే విధంగా సభ్యులందరినీ కోరుతున్నాను. దయచేసి రాజగోపాల్ రెడ్డి గారు. తప్పకుండా అధ్యక్ష. మీరు